గత వారం రోజుల క్రితం జాహ్నవి అలియాస్ జ్ఞానేశ్వరి ఈ చిన్నారి మిస్ అయిపోయింది. ఆమె మిస్ అయిపోయిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ టాపిక్ సంచలనంగా మారిపోయింది. అసలు జాహ్నవి ఎక్కడికి వెళ్ళింది? జాహ్నవిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేకపోతే ఏదైనా కుట్రకోణం దాగి ఉందా? అసలు ఏం జరిగింది? జాహ్నవి ఎటు వెళ్ళింది? దీనికోసం అని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 200 మంది పోలీస్ అధికారులు ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 30 మంది ఈరోజు అదనంగా చేరారు. ఇంతమంది కలిసి జాహ్నవి కోసం సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇప్పటికీ ఎక్కడ కూడా చిన్న ఆనవాలు దొరకలేదు. అసలు జాహ్నవి ఎక్కడుంది? ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి మనసులో, ప్రతి ఒక్కరి మెదడులో మెదులుతున్నటువంటి ప్రశ్న. సో అసలు జాహ్నవి ఏ రోజు ఎలా తప్పిపోయింది? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? అసలు ఏం రూమర్స్ వస్తూ ఉన్నాయి జాహ్నవికి సంబంధించి? అంటే ఆమె మిస్సింగ్కి సంబంధించినటువంటి వచ్చే రూమర్స్ ఏంటివి? అసలు వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది, మీడియాలో ఆమె గురించి వస్తున్నటువంటి కథనాలు ఏమిటి? ఇవన్నిటిని కూడా మనం చాలా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రతి చిన్న అంశం కూడా చాలా క్షుణ్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే జాహ్నవి గురించి మనకు ముఖ్యంగా తెలిసింది 6 తారీఖు రోజు, అంటే ఈ నెల 6 తారీఖు రోజు జాహ్నవి అనే చిన్న పసికందు, ఆ పాప అంటే ఆమె 2 ఏళ్ల పాప మిస్ అయిపోయింది. మరి ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది? ఫాదర్ అంటే ఒక ఫామ్ ఆయిల్ తోట, ఇక తునిలో ఉన్నటువంటి ఒక సిహెచ్ అగ్రహారంలో ఒక చిన్న మారుమూల గ్రామం, కానీ చుట్టూ అంతా కూడా పెద్ద అటవీ ప్రాంతం. మీరు చూస్తున్నారు కదా, ఇది జాహ్నవి యొక్క ఇల్లు, జాహ్నవి ఫ్యామిలీ ఉంటున్నటువంటి ఇల్లు. ఇదంతా కూడా జ్ఞానేశ్వరి ఉంటున్నటువంటి ఇల్లు. తన ఫాదరు, మదరు ఇక్కడే వాళ్ళు. ఇదంతా కనిపించేదంతా ఇది ఫామ్ ఆయిల్ తోట. ఈ ఫామ్ ఆయిల్ తోటలో వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉంటారనమాట. సో ఈ ఫామ్ ఆయిల్ తోటలో జాహ్నవితో కలిసి వీళ్ళందరూ అంటే కుటుంబ సమేతంగా ఉన్నారు, 4 మొత్తం. అంటే జాహ్నవికి 6 నెలల ఇంకో చెల్లి కూడా ఉన్నదనమాట. సో మొత్తం వీళ్ళంతా 4 ఫ్యామిలీ, 4 కలిసి కూడా ఇక్కడే ఇదే భవనంలో కనిపిస్తుంది కదా, ఈ భవనంలో ఉంటా ఉన్నారనమాట. సో మరి అయితే ఆ 6 తారీఖు రోజు ఏం జరిగింది? జాహ్నవి ఎటు వెళ్ళింది? ఈ 6 తారీఖు రోజు జాహ్నవి ఎక్కడి నుంచి బయలుదేరిందంటే ఇగో ఈ భవనం నుంచి. జాహ్నవి వాళ్ళ ఫాదర్ వర్క్ పని మీద నేను బయటికి వెళ్తున్నానని చెప్పేసి జాహ్నవి వాళ్ళ మదర్కి చెప్పి ఆయన బండి పైన వెళ్ళిపోవడం జరిగింది. మరి అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళలేదు. చాలా మంది ఏం చెప్తారంటే ఇగో ఈ కనిపించే ఫామ్ ఆయిల్ తోట ఉందా, ఈ కనిపించే ఫామ్ ఆయిల్ తోట కూడా ఫుల్గా ఫెన్సింగ్ వేసి ఉంటుంది అనమాట. ఎవరు కూడా లోపలికి రావడానికి కానీ, ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి కానీ వీళ్ళు లేకుండా ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయబడి ఉంటుంది అనమాట. మరి అట్లా చుట్టూ మొత్తం ఫెన్సింగ్ వేయబడి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో జాహ్నవి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఇక్కడే ఉంటున్నారు. ఇదంతా కనిపించేదంతా ఫామ్ ఆయిల్ తోట. ఈ ఫామ్ ఆయిల్ తోట దాటగానే మనకు ఒక దట్టమైనటువంటి అటవీ ప్రాంతం కనిపిస్తుంది. మొత్తం ఇదంతా కూడా అరణ్య ప్రాంతం, మొత్తం అటవీ ప్రాంతం అనేది క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ కనిపించేదంతా కూడా ఇగో ఇది ఫామ్ ఆయిల్ తోట. దీనికి ఆనుకొని ఇదంతా కూడా ఇంకా కొంచెం ముందుకు పోతే కొండ ప్రాంతం, మొత్తం కూడా కొండ ప్రాంతం అనేది క్లియర్గా ఇక్కడ ఈ భాగాల్లో వెళ్ళిపోతూ ఉంటే మొత్తం విపరీతమైనటువంటి అడవి. అక్కడ మొత్తం కూడా ఆదివాసులు నివసించేటువంటి ప్రదేశం ఇదంతా కూడా. ఈ ఏరియాలో మొత్తము ఈ అటవీ ప్రాంతంలో ఎవరు ఉంటారు? ఆదివాసులు ఎక్కువగా ఉంటారనమాట. సో ఆదివాసులు నివసించేటువంటి ఇలాంటి ప్రాంతంలో మరి ఇక్కడే ఇదే నియర్ బై ఉన్నటువంటి ఫామ్ ఆయిల్ తోటలో అయితే మరి జాహ్నవి వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, జాహ్నవితో కలిసి వాళ్ళ చెల్లెలతో కలిసి. మరి ఈ ప్రాంతంలో 6 తారీఖు రోజు జాహ్నవి వాళ్ళ ఫాదర్ బైక్ తీసుకొని బయటికి బయలుదేరడం జరిగింది. ఆ ఇంటి నుంచి ఇందాక చూపించిన కదా ఆ గృహం ఏదైతే ఉందో ఆ ఇల్లు, అక్కడి నుంచి ఆయన బయటికి వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఇదే ఫామ్ ఆయిల్ తోటలో కొంచెం దూరం, అంటే టోటల్ ఈ ఫామ్ ఆయిల్ తోట ఎంత ఉంది? 500 ఎకరాల విస్తీర్ణం. 500 ఎకరాల విస్తీర్ణం అంటే నాట జోక్, అది చిన్న విషయం కాదు. అంత పెద్ద భూభాగంలో ఈ చిన్న ఫ్యామిలీ అక్కడ నివసిస్తూ ఉంది. మరి అక్కడి నుంచి జాహ్నవి వాళ్ళ ఫాదరు నీళ్లు కట్టడం కోసం, అంటే ఇదే ఫామ్ ఆయిల్ తోటలో నీళ్లు కట్టడం కోసం అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు బండి వేసుకొని. మరి 500 ఎకరాలు అంటే చిన్న విషయం కాదు కదా. కాలినడకన కంటే ఇంకా బండి వేసుకొని పోతే తొందరగా పోతామనే ఉద్దేశం ఉంటుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత జాహ్నవి కూడా తనతో పాటే వెళుతూ ఉంది. అంటే తన ఫాదర్ ఎప్పుడైతే తన కళ్ళ ముందు కనిపించాడో, ఏ కూతురైనా చిన్నపిల్లలు ఎవరైనా సరే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంటే వీళ్ళు కూడా వాళ్ళతో పాటు వెళ్తూ ఉండే దృశ్యాలు మనకు తెలుసు. ఆ విషయం వెళ్తూ ఉంటారు చిన్నపిల్లలు అన్నాక. సో అదే కోణంలో జాహ్నవి కూడా అట్లా వెళ్ళిపోయింది. ఫాదర్ వెళ్ళిపోతుండే నేను కూడా తనతో పాటు వెళ్ళిపోవాలన్నట్టు వెళ్ళిపోతూ ఉంటే మదర్ ఇక్కడే ఉంది.
జాహ్నవి వాళ్ళ మదర్ ఎక్కడుంది? ఇంట్లోనే ఉంది. ఏం చేస్తుంది? ఆమె పని మీద ఆమె ఉన్నది. చిన్న పసికందు ఉన్నది కదా, ఇంకొక 6 నెలల పాప. 6 నెలల పాపను చూసుకుంటూ ఆమె ఉన్నది. జాహ్నవి వెళ్ళిపోయేది కూడా ఈమెకు తెలుసు. ఎక్కడికి పోతుందంటే అలా ఫాదర్ ఇంకనే కదా పోతుంది, ఏడికి పోతుందని ఈమె అనుకుందంట. ఆమె ఉద్దేశం ప్రకారం ఆమె చెప్తుంది. పోలీసులు ఇంటరాగేట్ చేస్తారు కదా, జాహ్నవి ఎక్కడికి పోయింది, ఏం కథ అని అడిగితే ఆమె ఉద్దేశం ప్రకారం ఏం చెప్తుంది? జాహ్నవి వాళ్ళ ఫాదర్ వెనక పోతా ఉంటే నేను చూసిన, కాకపోతే వాళ్ళ ఫాదర్ ఇంకనే కదా పోతుంది, ఎంత దూరం పోతుంది, ఇదైతే దాటిపోదు కదా ఈ రీజన్ అన్న కోణంలో ఆమె చెప్తుంది. మరి జాహ్నవి ఫాదర్ను కూడా పోలీసులు ఎంక్వైరీ చేశారు. నువ్వే వెళ్ళిన అటు సైడు, నీ వెనకాలే వచ్చింది పాప. ఏది పాప? పాప ఎటు పోయింది అన్న కోణంలో కూడా అడిగితే పాప నాకు సంబంధం అంటే నేను వెళ్ళిన మాట అయితే వాస్తవమే, కాకపోతే నా వెనకాల వచ్చిన విషయం నేను కొంచెం దూరం వరకు అబ్జర్వ్ చేసిన. వాళ్ళ తల్లికి నేను హ్యాండ్ ఓవర్ చెప్పిన జాహ్నవి నాతో పాటు వస్తుంది, జాగ్రత్త చూడు అని చెప్పేసి. కానీ ఆమె ఇన్న తర్వాత కూడా నేను ఆ చిన్న పాపనే చూసుకుంటూ ఉన్నా, ఇదే కోణంలో ఏమైనా మర్చిపోయినా అన్న కోణంలో ఆమె చెప్తుంది. మరి అక్కడి నుంచి జాహ్నవి అనేది కొంత దూరం సీసీ ఫుటేజ్లో చూపించడం జరిగింది. ఆ సీసీటీవీలో ఫుటేజ్ చూసినప్పుడు అక్కడ జాహ్నవి కొంత దూరం నడుచుకుంటూ పోతుంది. ఎటు పోతుంది? ఊరు సైడ్ ఉన్నటువంటి దారి ఏదైతే ఉందో అటువైపు కాకుండా దానికి ఆపోజిట్గా లోపలికి ఫామ్ ఆయిల్ తోటలో చిన్న దారులు ఉంటాయి కదా, వాళ్ళ ఫాదర్ ఏర్పరచుకున్నాయి. లోపలికి ఫామ్ ఆయిల్ తోటలోకి ఎంటర్ కావడానికి, ఆ ఫామ్ ఆయిల్ తోటలోకి ఎంటర్ కావడానికి ఏదైతే చిన్న చిన్న దారులు ఉంటాయో ఆ దారి పోటీ పట్టుకొని పోతుంది. అది ఎటు పోయింది? కొంత దూరం పోయిన దాకా మాత్రమే తెలుసు. ఎటు పోయింది ఏందనేది మళ్ళీ పేరెంట్స్ ఇద్దరు కూడా చూడలేరు. ఇది వాస్తవం. మరి పేరెంట్స్ ఇద్దరు కూడా వీళ్ళు అసలు పాప గురించి ఎందుకు పట్టించుకోలేరు? సో ఫైనల్గా జాహ్నవి అక్కడి నుంచి చిన్న దారి ఏదైతే ఉందో ఆ దారి నుంచి స్ట్రేట్గా అటవీ ప్రాంతం ఏదైతే ఉందో అటు సైడే వెళ్ళడం అప్పటి వరకు అయితే సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది క్లియర్గా. ఇక మరి ఆ తర్వాత ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, ఏంటి అనేది మాత్రం ఎవరికీ తెలియట్లేదు. సస్పెన్స్గా మారిపోయింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అసలు ఈ న్యూస్ మొత్తం ప్రతి న్యూస్ ఛానల్లో కూడా హల్చల్గా మారిపోయింది. ఇక మరి పాయింట్లకు వద్దాం మనం. అసలు విషయంలోకి వస్తే అసలు జాహ్నవి ఎప్పుడు తప్పిపోయింది? జాహ్నవి 6వ తారీఖు రోజు తప్పిపోవడం జరిగింది. 6వ తారీఖు తర్వాత ఆ జాహ్నవితో ఆమె ఒక్కతే పోలేదు, తనతో పాటు వాళ్ళ ఏదైతే పెంపుడు కుక్క ఉందో ఆ పెంపుడు కుక్క కూడా తనతో పాటు వెళ్ళిపోవడం జరిగింది. జాహ్నవి మిస్ అయిపోయిన 3 రోజుల తర్వాత పెంపుడు కుక్క తిరిగి ఇంటికి వచ్చింది. ఎప్పుడో 9వ తారీఖు రోజు ఇంటికి వచ్చింది. కానీ 9వ తారీఖు వరకల్లా అంటే 9th డేట్ వరకల్లా ఇంటి దగ్గర మొత్తం పోలీసులందరూ కూడా గుమికూడి ఉన్నారు. పోలీసు మొత్తం బందోబస్తు అంతా వచ్చింది. ఎందుకంటే అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ అయిపోయింది, వైరల్ అయిపోయింది న్యూస్ కాబట్టి అందరూ గుమిగూడుతూ ఉన్నారు. అప్పటికే వస్తూ ఉన్నారు, మొత్తం ఇంటి చుట్టుపక్కల అంతా కూడా తిరుగుతూ ఉన్నారు జనాలు. ఆ జనాలను చూసి ఒక్కసారిగా మళ్ళీ ఆ కుక్క భయపడిపోయింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, దానికి అర్థం కాని పరిస్థితి. అది అప్పటికే పానిక్ అయిపోయింది తిరిగి. ఆ టైంలో మళ్ళీ ఇంటిని వదిలేసి వెళ్ళిపోయింది. అది అటు నుంచి అటే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని పసిగట్టిరు, అంటే దాన్ని అయితే చూసిరు, ఇంటి దాకా వచ్చిన విషయం చూసిరు, అధికారులందరూ చూసిరు, అక్కడ ఉన్న జనాలు చూసిరు. వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ రాబట్టాలి, ఎందుకంటే మనకు ఆధారం అదే ఆ డాగే కాబట్టి ఖచ్చితంగా దాన్ని రాబట్టాలి, దాన్ని దొరకబట్టి ఎట్లనో ఒకలాగా చేసి ఎవరు అక్కడ ఉన్నటువంటి పోరగాళ్ళు అందరు కలిసి దాన్ని దొరకబట్టి 12వ తారీఖు రోజు అది మళ్ళీ దొరికింది. 12వ తారీఖు రోజు దొరికితే ఆ 12వ తారీఖు రోజు దానికి 1 డే టైం ఇచ్చిరు. ఇక్కడ మొత్తం ఆ ఎన్విరాన్మెంట్ అక్కడ మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా అలవాటు కానికి అప్పటికి చిరాకు చేస్తుంది ఆ డాగ్. ఆ విషయాలన్నీ గమనించిన అధికారులు ఏం చేశారు, కొంచెం అది సర్దుమనగాలి, కూల్ డౌన్ కావాలని చెప్పేసి దాన్ని కూల్ డౌన్ అయ్యేలాగా చేసి దాన్ని 1 డే టైం ఇచ్చేసారు. ఆ తర్వాత 13th రోజు ఏం చేసారు, దాని మెడకు ఓ ట్రాకర్ GPS ట్రాకర్ని అమర్చి అది ఎటు పోతుంది, ఎక్కడ పోతుంది అని చెప్పి దాన్ని వదిలేసిన తర్వాత అది కొంత దూరం పోయింది, తిరిగింది బాగానే తిరిగినంతసేపు తిరిగింది. అప్పటికే అది దాని బాడీ డీహైడ్రేట్ అయిపోయిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఫలితంగా అది ఆ GPS ట్రాకర్ ఒకటి దాని మెడకు చుట్టిరు. అది బిగ్గర్ అయిందా లేకపోతే నిజంగానే డిహైడ్రేట్ అయిందా, ఎందుకు ఏమిటి అనేది మాత్రం తెలియదు. కానీ అది అట్లా తిరిగి కనుమూయడం జరిగింది. ఇంకా జొల్లు గార్చుకుంటా అది ఆటోమేటిక్గా ఇక ఆగమాగం హైపత్ చేసుకుంటా అది మరణించింది. డాగ్ అయితే మొత్తానికి మరణించింది. అది మరణించిన ఉన్న సోర్స్ ఒక్కటి పోయింది. అధికారులకు ఏం చేయాలో అర్థమైతలేదు. ఉన్న సోర్స్ ఒకటి పోయింది. మరి ఈ సోర్స్ పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? చూడొచ్చు దాని పరిస్థితికి ఇట్లా చేసి అది కుప్పకూలిపోయింది. అయితే ఇది ఎందుకు చచ్చిపోయింది అయ్యా అని అడిగితే ఏం చెప్తున్నారు పోలీస్ అధికారులు కూడా ఏమంటున్నారంటే, వాళ్ళు చెప్పే ముచ్చట ఏంటంటే దానికి డీహైడ్రేట్ అయ్యింది, అది డీహైడ్రేట్ అయ్యి దాని బాడీలో తాకత్ లేక అనారోగ్యంతో చచ్చిపోయింది అంటారు. కానీ ఇక్కడ చాలా వదంతులు బయటకు వస్తున్నాయి. ఆ డాగు అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న డాగు కేవలం 3 రోజుల వ్యవధిలో ఎందుకు ఈ విధంగా మారిపోయింది అంటే ఫుడ్ ఏం దొరకలేదా, అటవీ ప్రాంతంలో అంతా తిరిగింది. అది కేవలము ఆ పాప కోసం అటే వెళ్లాల్సిన అవసరం లేదు, అంటే పొయ్యి ఉండొచ్చు
కానీ డే మొత్తం అక్కడ ఉండదు, 1 డే ఉండొచ్చు, 2 డేస్ ఉండొచ్చు, కానీ దాని ఆహారం కోసం అని చెప్పేసి దాని పొట్ట తిప్పల కోసం అనేసి అది ఖచ్చితంగా కష్టపడి ఉంటుంది. అది మళ్ళీ ఏం చేసి ఉంటుంది, అది ఎక్కడో ఒక చోట ఫుడ్ కోసం అయితే ప్రయత్నాలు చేసే ఉంటుంది, తినే ఉంటుంది, లేకపోతే ఏదో అయి ఉంటుంది. కానీ ఇక్కడ సినారియో చూస్తుంటే దానికి ఏదో మందు పెట్టిరు అని చెప్పేసి కొంతమంది చెప్తారు. అంటే ఏదో విషం కలిపిరు దానికి. ఈ పాపను కిడ్నాప్ చేసే క్రమంలో ఈ కుక్క ఎంబడించింది, ఎంబడిస్తే దీనికి ఒక విషపూరితమైనటువంటి ఏదో హాని కలిగించేటువంటి పదార్థం ఏదో పెట్టిర్రు, అది తిన్నది, అందుకే ఇట్లా అయిపోయింది అని మరికొన్ని వదంతులు వస్తున్నాయి. ఇక్కడ వాస్తవం ఏంది అనేది మాత్రం క్లియర్గా తెలియదు. ఎందుకంటే ఉన్న ఒక ఆధారం అయిపోయింది, క్లియర్ అయిపోయింది. సో మరి ఈ ఉన్న ఆధారం పోయింది కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంది, దాని డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసారు. ఎవరు పోస్ట్ మార్టం చేసేవాళ్ళు చేసి ఆ శాంపుల్స్ అన్నిటినీ విశాఖలో ఉన్నటువంటి ఒక ల్యాబ్కి దానికి అక్కడ పంపించి దాన్ని ఏమేం జరిగింది ఆ శాంపిల్స్లో ఆ రిపోర్ట్స్ అనేటివి రావాలన్నమాట. ఆ రిపోర్ట్స్ వస్తే కానీ నిజంగా దాని శరీరంలో ఏం జరిగింది, ఎలాంటి పరిణామాలు జరిగి ఉంటే ఆ కుక్క ఆ విధంగా ఉన్నట్టుండి హఠాత్తుగా మరణించింది అనేది ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. అది తెలిసిన తర్వాతనే జాహ్నవి పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక చిన్న కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. పూర్తిగా దీనిపైన ఆధారాలు దొరికే అవకాశం ఉందని నేను చెప్పను, కానీ ఒక చిన్న కొలిక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. ఇది ఒక రకం అయితే ఇంకా వదంతులు చాలా వస్తున్నాయి జాహ్నవికి సంబంధించి. ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కదా, చూసేదంతా కూడా ఫామ్ ఆయిల్ తోట, వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఫామ్ ఆయిల్ తోట. ఈ ఫామ్ ఆయిల్ తోటలో ఇక్కడ కనిపించే ఇంటిలోనే వాళ్ళు నివాసం ఉంటా ఉన్నారనమాట. మరి ఇక్కడ దాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఏంది, అటవీ ప్రాంతం ఇదంతా. ఇక్కడ మొత్తం కూడా ఎవరు ఉంటారు, ఆదివాసులు ఉంటారు, క్రూర మృగాలు ఉండొచ్చు. ఇది మామూలు అరణ్యం కాదు, పూర దడకరణ్యం, అది పూరా పెద్ద భయంకరమైనటువంటి జంగల్ అదంతా కూడా. మరి ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి వన్య ప్రాణులు తిరిగే అవకాశం ఉంటాయి. పెద్ద పులులు ఉన్నాయంట, అన్ని ఉన్నాయంట, ఆదివాసులు కూడా ఉన్నారు. మరి ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే కొందరు చెప్తున్న వదంతుల ప్రకారం ఏంటంటే ఏదైతే దీని చుట్టూ పెంచింగ్ వేసిరో ఆ పెంచింగ్కి ఒక చోట ఈ పాప డ్రెస్కు సంబంధించినటువంటి ఆడవాళ్ళు కొన్ని తట్టుకొని ఉన్నాయి, ఇట్లే డాగుకు సంబంధించినటువంటి ఏరుగుట కొంచెం అక్కడ తట్టుకొని ఉంది అనేది ఎవరు గమనించారు, పాప తల్లి గమనించిందంట. పాప తల్లి అధికారులకు చూపిస్తే అధికారులు పోయి చూసిర్దని, అవి కూడా సేకరించారు నమూనాలు. అవి ఏంది, ఎవరి పరిస్థితి, ఏం కథ అని అవి కూడా సేకరించి వాటిని కూడా ల్యాబ్కి పంపించడం జరిగింది. దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఇక్కడ రాలే. ఇక్కడ సినారియోలు గమనిస్తే ఇన్ని పలు రకాలుగా, అంటే ఇక్కడ ఏదైతే పెన్షన్ ఉందో ఆ పింఛన్కి ఈ పాపను ఏదైనా బలవంతంగా లాక్కొని పోయి ఉంటేనే ఆ డ్రెస్ ఆ విధంగా తట్టుకునే అవకాశాలు ఉంటాయి. రెండవది, ఏదైనా బలవంతంగా వ్యక్తియో లేకపోతే ఇంకొక క్రూరముఖమో ఏదో బలవంతంగా తీసుకుపోయి ఉంటేనే ఆ క్రమంలో ఈ కుక్క అనేది చూసింది కాబట్టి అది ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు బలవంతంగా పోయినప్పుడు మాత్రమే ఆ ఎయిర్ అనేది దానికి ఖచ్చితంగా ఆ ఎయిర్ దానికి తట్టుకోవడానికి రీజన్ ఏమై ఉంటుంది. ఆ డాగ్ నార్మల్గా పోతే యానిమల్ అది, దానికి చాలా ట్రిక్కులు తెలుసు. ఏదైతే ఫెన్సింగ్ ఉందో ఆ ఫెన్సింగ్ చాలా ఈజీగా దాటుకొని పోతుంది. కానీ దానికి దీని ఎయిర్ తట్టుకొని ఉంది కాబట్టి అది ఫోర్స్ఫుల్గా అటువైపు ఉరికింది, ఫెన్సింగ్ అవతల సైడ్ ఉరికిన క్రమంలో ఆ ఎయిర్ అనేది దానికి తట్టుకొని ఉంది. కాబట్టి ఇక్కడ జరిగిన సినారియో ఈ విజువల్స్ మనం అంటే జస్ట్ ఇది ఊహాజనితమైనది మాత్రమే. అంటే ఈ రకంగా అజ్యూమ్ చేసుకుంటే అది ఫోర్స్ఫుల్గా డాగ్ ఎల్లుంది కాబట్టి అక్కడ తట్టుకొని ఉన్నాయి కాబట్టి, అయితే అక్కడ ఎవరన్నా కిడ్నాప్ చేసి ఉండాలి, లేదు ఏదైనా క్రూరముగా గుంజుకుపోయి ఉండాలి. కాబట్టి ఈ డాగ్ ఆ విధంగా ఉరికింది అక్కడ, అందుకోసమనే ఆ ఎయిర్ తట్టుకుంది. ఇది ఇంకో వదంతు. సో క్రూరముగాలే తీసుకుపోయినాయి, అది లేదంటే కిడ్నాపే జరిగింది అనడానికి. అప్పుడు డాగు అది చూసి అది ఉండలేక ఫోర్స్ఫుల్గా పరిగెత్తి ఆపడానికి ప్రయత్నించింది అనేది అదొక రీజన్. ఈ విధంగా ఒకటి ఏమై ఉండొచ్చు అంటే, ఒకటి వాళ్ళ ఫాదరు మదరు కూడా ఇక్కడ నిశ్శబ్దంగా ఉన్నారు అనే కోణంలో కూడా అనుమానాలు వస్తున్నాయి. అధికారులు ఆ రకంగా కూడా ఎంక్వైరీ చేసిరు. నీ భర్త వెనుక పోతున్నప్పుడు పాప నువ్వేం చేసినావు, నీకు తెలుసు పాప పోయేది, అయినా నువ్వు సైలెంట్గా ఎందుకున్నావు. ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. నువ్వు ఎందుకు సైలెంట్గా ఉండాల్సి వచ్చింది అనేది ఆమె కోణంలో అబ్జర్వ్ చేస్తే ఆమె కూడా సమాధానాలు, ఇక ఆమెకు దోషింది ఆమె చెప్తుంది, నేను ఇంట్లో పని చేసిన, అంతకు మించి ఇంకో సమాధానం అయితే లేదు. పాప కోసం ఆమె బాగా ప్రాధేయపడ్డట్టు ఏడ్చినట్టు ఎక్కడ కూడా వీడియోలలో కూడా మనం ఎవరు కూడా చూస్తలేరు. సో ఇంకో కోణము తండ్రిని కూడా, పాప అంత దూరం తనతో పాటు వచ్చినప్పుడు అక్కడ దాకా వచ్చిన విషయం ఈయనకు తెలుసు, మరి అక్కడ నుంచి పాపను వదిలేసినా అని ఈయనకు తెలియదా, పాప నా వెనకాలే వచ్చింది, పాప ఎటుపోయిందని తెలియదా. ఈ విధంగా క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి నిజంగా ఇక్కడ ఎవరి పాత్ర ఉంది పాప విషయంలో, పాప మిస్ కావడానికి? ప్రధానంగా ఇలా పేరెంట్స్ నెగ్లిజెన్స్.
ఇక్కడ ఇలా వయసు వివాహం చేసుకున్నాక ఇలా వయసు ప్రస్తుత వయసు 20-21 ఏళ్ళు సంథింగ్ ఏదో ఉన్నది, చిన్న వయసు. అంటే వీళ్ళకి పెళ్లి ఎప్పుడు జరిగింది? 3 ఏళ్ల క్రితమో 4 ఏళ్ల క్రితమో జరిగింది అన్నట్టు తెలుస్తుంది. అంటే అప్పటికి వీళ్ళు కనీసం మేజర్స్ కూడా కాదు. ఆ టైంలో ఇలా పెళ్లి అయిందంటే కనీసం మెచ్యూరిటీ లేని టైంలో వీళ్ళకి వివాహం అయింది. అప్పుడు వీళ్ళు ఇప్పుడు ఈ పిల్ల అంటే కనీసం ఏం ఆలోచించాలి, ఒక బిడ్డ గురించి ఏం ఆలోచించాలో కూడా కనీస ఆలోచన విధానం లేనటువంటి వయసులో వీళ్ళు ఉన్నారా? వీళ్ళకు తప్పు తెలుసా? అసలు పాప ఎక్కడికి పోయింది? ఈ కోణంలో కూడా ప్రశ్నలు వెలువెత్తుతాయి. ఈ కోణంలో కూడా పోలీస్ అధికారులు వీళ్ళని ప్రశ్నించారు, అయినా కూడా సమాధానం ఎక్కడ దొరకలేదు. పోలీసుల్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. కేవలము కిడ్నాప్ ఏదో క్రూర మృగాలు ఎత్తుకుపోయినాయి ఇంతవరకే లేదు, వీళ్ళ మీద కూడా అనుమానాలు ఉన్నాయి. దీంతో పాటు ఎవరైనా కిడ్నాప్ చేయడానికి ఆస్కారం ఉందా? 3వ పాయింట్, ఎవరు చేసి ఉంటారు అనే అనుమానాలు లేవనెత్తినప్పుడు తల్లి ఏం చెప్తుందంటే, గతంలో ఒక కారు కొన్న విషయంలో మాకు ఇంకొక వేరే వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు వివాదం జరిగింది. వాళ్ళు మమ్మల్ని అటాక్ చేయడం కోసం గతంలో కూడా ఈ ఏదైతే ఫెన్సింగ్ ఉందో ఫెన్సింగ్ చుట్టూ కూడా కాపు కాసిరు, వాళ్ళు అన్ని కూమింగ్ చేసుకున్నారు. ఎక్కడెక్కడ దారులు ఉన్నాయి, ఎక్కడెక్కడ బయటకు పోవచ్చు, వీళ్ళపైన అటాక్ చేసి బయటకు పోవద్దు, ఇంకా ఎట్లా దారులు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు ముందే పసిగట్టినట్ట వేరే టీం. వాళ్ళ గురించి తల్లి చెప్పింది, జాహ్నవి తల్లి. మరి జాహ్నవి తల్లి చెప్తున్నట్టు వాళ్ళు ఏమైనా ఇలా కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకోవడానికి జాహ్నవి పైన ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారా? ఇది 3వ పాయింట్. అంటే ఈ రకంగా ఇంకొక పాయింట్ ఏంటంటే, 4వ పాయింట్ ఏంటంటే, ఈ అటవీ ప్రాంతంలో ఈ దండకారణ్యంలో ఆ జంగల్ ఎంత భయంకరంగా ఉందో తెలుసు కదా. ఆ దండకారణ్యంలో అక్కడక్కడ దాన్ని ఏమంటారు, మొత్తం అది పూర్తిగా అటవీ ప్రాంతం కాబట్టి ఎక్కువ వర్షపాతం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి తడిగా ఉంటుంది నేలలు, చిత్తడి నేలలు అన్నీ. కాబట్టి ఆ లూబులు సంథింగ్ ఏదో అంటారు చూడు, ఆ గుంతలు అవన్నీ కూడా అవి ఒకసారి మంచి అండ్లకు దిగిందంటే అండ్లకే తీసుకుపోతుంది అది. ఆ కూంబింగ్ లాబీలు అట్లాంటి లాబీలు ఏమైనా ఉన్నాయా మరి? ఎందుకంటే ప్రదేశం అట్లాంటి భయంకరంగా ఉంది. మరి అట్లాంటి లాబీల గురించి పోలీసులు ఇదివరకు ఏమైనా ఎంక్వైరీ చేసిరా అంటే ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు ఆ లాబీల గురించి మాట్లాడడం కానీ దాని గురించి డిస్కషన్ చేయడం కానీ ఏ విషయాలు కూడా ఈ అటవీ ప్రాంతంలో ఉన్నాయి, ఇట్లా పెద్ద పెద్ద లాబీలు ఉన్నాయి, లేకపోతే ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి, క్రూర మృగాలు ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా అసలు చెప్పట్లేరు పోలీసు అధికారులు. ఒక 4th పాయింట్, నిజంగా అట్లాంటి ప్రమాదమైన ప్రదేశాలు ఉండి ఈ పాప నిజంగానే ఫెన్సింగ్ దాటిపోయి అందులోకి ఎంటర్ అయితే అట్లాంటి లోబీలలో పడిపోతే కూడా అది ఆస్కారం ఉంది, ఆ ప్రమాదం కూడా ఉంది. మరి అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఇప్పటి వరకు అట్లాంటి సందేహాలను కానీ అట్లాంటి వాటి గురించి కానీ పోలీసులు అయితే తీసుకురాలేదు. అట్లాంటి లోబీలు ఉన్నాయి అని చెప్పేసి, కానీ ఉండే ఆస్కారం ఉంది ఆ ఏరియాలలో. చిత్తడి నేలలు అవన్నీ ఆ ఏరియాలలో మొత్తం కూడా అట్లా దండకారణ్యం కాబట్టి ఆస్కారం ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏదన్నా మృగము పట్టుకుపోయినప్పుడు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట అటవీ ప్రాంతంలో ఇంత పెద్ద డ్రోన్లు పెట్టి రకరకాలుగా సీసీ కెమెరాలు పెట్టి అన్ని పెట్టి, అంటే డ్రోన్ల ద్వారా పోలీస్ 200 మంది పోలీస్ అధికారుల ద్వారా ఇంతగానో సెర్చ్ చేస్తుంటే కూడా ఎక్కడ కూడా బయటపడతలేదు. అంటే ఏడో ఒక చోట చిన్న ఆనవాళ్ళను దొరికేది, కానీ ఇప్పటి వరకు దొరకలేదు. మరి ఇంకా అంతకంటే దూరం తీసుకుపోయేది ఏంది అయ్యా అంటే, ఆ పెద్ద పెద్ద ఏవైతే గబ్బిలాలు, అదే గద్దలు అని అంటారు కదా, ఈగల్స్ లాంటివి, రాబందులు లాంటివి, ఇట్లాంటి పక్షులు కూడా అరణ్యంలో ఉన్నాయి అనేది అయితే క్లియర్గా ఉంది. మరి అవి దాదాపుగా ఒక 50 కేజీలు చాలా ఈజీగా పట్టుకుపోతుంది. 50 కాదు 100 కేజీలు ఈజీగా పట్టుకుపోతుంది గద్ద, ఒక గద్ద. మరి 100 కేజీలు సింపుల్గా లేపినప్పుడు చిన్న పాప, 2 సంవత్సరాల పాప, ఆమెను తీసుకుపోయే ఆస్కారం కూడా ఉంది అనే కోణంలో కూడా అనుమానాలు వస్తున్నాయి, వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ ఈ రకంగా అంటే రకరకాల అయినటువంటి అనుమానాలు ఉన్నాయి, కానీ వాస్తవం ఏంది అనేది మాత్రం ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి ఆధారం కూడా బయటపడలేదు. దాంతోపాటు చిన్న విషయాలు, కొన్ని విషయాలు మనకి ఇప్పుడు ఏంది, ఆమె ఏదో క్లాత్ దొరికింది ఫెన్సింగ్కి ఆనుకొని, అక్కడ ఒక ఆనవాలు, ఆమె తండ్రితో పాటే వెళ్ళింది, తండ్రి పట్టించుకోలేడు, తల్లి పట్టించుకోలేదు, అది అక్కడ కూడా అనుమానమైనటువంటి పాయింట్. ఇంకొకటి ఏంటంటే, ఈ పాపను రాజమండ్రి బస్ స్టేషన్లోనో రైల్వే స్టేషన్ సంథింగ్ ఆ ఏరియాలో ఒక అతను చూసినట. ఎవరితో చూసిండు? వృద్ధ దంపతులతో. ఆ వృద్ధ దంపతులు ఆ అటవీ ప్రాంతానికి ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఈ పాపను, అంటే బయట ఈ పాప తిరుగుతుంటే తీసుకొని పోయిర్రా, వీళ్ళు నిజంగానే కిడ్నాప్ కోసం వచ్చిర్రా
ఆ వృద్ధ వేషంలో ఆ వేషంలో వీళ్ళను అంటే ఈ పాపను కిడ్నాప్ చేసుకొని పోతున్నారా? తెలియని విషయం. అక్కడ చూసినా అని చెప్పింది ఎవరయ్యా అంటే యూట్యూబ్లలో వీడియోలు చేస్తూ ఉంటారు కదా కొంతమంది, ఇట్లాంటి ఈ న్యూస్ కవర్ చేస్తున్నారు కదా. ఇట్లా న్యూస్ కవర్ చేసినప్పుడు ఒక వ్యక్తి దాంట్లో లైవ్లో వచ్చి దాని గురించి మాట్లాడాను అనమాట. నేను చూసిన జాహ్నవిని, నేను చూసిన పలానా వృద్ధ దంపలతోటి ఆ రాజమండ్రి బస్ స్టేషన్లో చూసిన అన్న కోణంలో. మరి అది ఎంతవరకు వాస్తవము? దానిపైన అసలు పోలీస్ అధికారులు ఎంతవరకు సీరియస్ తీసుకున్నారు? అతను చెప్పిండని చెప్పేసి పరుగులైతే పెట్టలేదు. ఆ కోణంలో అయితే సెర్చ్ ఇంకా జరగలేదు. చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ అది కూడా ఒక పాయింట్ ఉంది. అది ఎంతవరకు నిజం? ఆమె జాహ్నవీనేనా లేకపోతే ఇంకో పాపను చూసి కూడా ఇదే న్యూస్ హల్చల్ చేస్తుంది కాబట్టి అందరి మైండ్లో అట్లనే ఉంది కాబట్టి ఎవరిని చూసినా జాహ్నవి లాగా కనిపించచ్చు. ఆ కోణం కూడా అయి ఉండొచ్చు. అదొక పాయింట్. ఇంకొక విషయం ఏంటంటే ఈ 200 మంది పోలీస్ అధికారులు అందరూ కలిసి ఏం చేసిరంటే, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే మొత్తం ఆ ఏరియాలో ఉండే 7 టవర్లు ఉంటాయా, 7 సెల్ ఫోన్ టవర్ల రీజన్ మొత్తం కూడా ఆ నిఘా పెట్టింది. దాని మీద నిఘా పెట్టి ఏం చేసింది, 4800 ఫోన్ కాల్స్ డేటా అది ఏదైతే ఉంటుందో డంప్, ఆ డంపును మొత్తం పరిశీలించింది. 4800 ఫోన్ కాల్స్ డంపును మొత్తం పోలీస్ అధికారులు ఏం చేసిరు, దాన్ని మొత్తం సెర్చ్ చేసిరు. ఇంత అనుమానాస్పదంగా ఎవరైనా కాల్స్ ఉన్నాయా అని చెప్పేసి. అట్లా కాల్స్ ఉన్నాయని కనిపెట్టినప్పుడు అక్కడ ఏం తెలియదంటే ఒక 10 మంది అనుమానాస్పదంగా వాళ్ళ కాల్ డేటా తెలిసినట్టు బయటపడింది. ఆ 10 మందిలలో ఎవరా 10 మంది? ఎవరంటే ఎందుకు వాళ్ళు మాట్లాడిన విధానాన్ని బట్టి కాదు, ఆ 10 మంది సెల్ ఫోన్ టవర్స్ ఆ రోజు 6 తారీఖు రోజు ఎక్కడ చూపించినాయి? ఇదే నియర్ బై ఏరియాలో జీడి చెట్లు ఉంటాయి. మీకు జీడి చెట్లు అంటే తెలుసు, జీడి పిక్కలు ఏరుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళంతా ఆ ప్రాంతంలోకి వచ్చిన వ్యక్తులు ఆ 10 మంది. అందులో 5 మంది దాదాపుగా నియర్ బై ఏరియాలో ఉన్నారు కాబట్టి 5 మంది మీద అనుమానం ఉండి 5 మందిని తీసుకొని వాళ్ళను ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, అయ్యా మేము వచ్చింది గందు కాదు, మేము జీడి పిక్కల కోసం వచ్చినాము, ఇది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇన్ని రకాలుగా పోలీసు వాళ్ళు ఇన్ని రకాలుగా చర్యలు చేస్తూ ఉన్నా కూడా ఎక్కడ ఆడవాళ్ళు బయటపడట్లేదు. ఇంకొకటి పోలీసుల విఫలం ఇక్కడ క్లియర్గా ఉందని చెప్పేసి అయితే ఎవరు చెప్తున్నారు? జాహ్నవి తల్లి చెప్తుంది. ఒకసారి పోలీసుల మీదనే వేస్తుంది, పోలీసులే కాపాడాలని నా బిడ్డను అని చెప్పేసి. ఒకసారి ఏమంటుంది, పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు, నా బిడ్డను కాపాడతలేరు అని చెప్పి. ఇంకోసారి ఏమంటుంది, అందరు కలిసి ఈ న్యూస్ హైలైట్ చేస్తున్నారు, మా మీద అంతా అన్ని కన్ను మా రాష్ట్రం మొత్తం మా మీదనే అయింది, మా మీద నజర్ ఫోకస్ పెట్టిరు, జర బంద్ చేయరు అన్న కోణంలో కూడా ఆమె చెప్తుంది. అంటే ఇన్ని రకాలుగా తల్లి మాట్లాడుతుంది కానీ నా బిడ్డ ఏడుంది, నాకు నా బిడ్డను తెచ్చిరు మొర్రో అని మాత్రం ఎక్కడైతే అన్నట్టు ఏ పదం కూడా ఎవరి చెవులా వినిపించలే. ఇక్కడ నేను ఓవరాల్గా మాట్లాడే అంశంలో తల్లిదండ్రిని అనుమానించమని కాదు, ఈ కోణంలో కూడా దర్యాప్తును చాలా సీరియస్గా పోలీస్ అధికారులు తీసుకుంటే అసలు విషయాలు కూడా కొన్ని విషయాలు ఎవరిని ఎక్కడ కూడా నమ్మడానికి లేదు. వాళ్ళు వాస్తవం బాధలో ఉండే ఉంటారు నిజంగానే, కన్నా తల్లిదండ్రులు ఎవరు కూడా అట్లా చేయరు. కానీ ఈ రోజుల్లో అట్లాంటి న్యూస్లు ఎన్ని వస్తలేవు కాబట్టి ఆ కోణంలో కూడా చాలామంది అనుమానిస్తూ ఉన్నారు అనమాట. ఇది నా వర్షన్ కాదు, ఆల్రెడీ యూట్యూబ్లలో మొత్తుకుంటున్న వర్షన్, ఆ న్యూస్ ఛానళ్ళలో మొత్తుకుంటున్న వర్షన్. ఈ రకంగా పలు విధాలుగా అయితే ఇట్లా వస్తా ఉన్నాయి. చూడొచ్చు మీరు, పోలీస్ అధికారులంతా కూడా ఆ ఫామ్ ఆయిల్ తోట, ఇదంతా కూడా వాళ్ళు ఉంటున్నటువంటి ఫామ్ ఆయిల్ తోట, ఆ ఫామ్ ఆయిల్ తోటలో వీళ్ళంతా కూడా ఇట్లా ఎన్డీఏ అదే స్పెషల్ బృందాలు కూడా ఈరోజు 30 మంది స్పెషల్ బృందాలు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఇన్వాల్వ్ అయి చెప్పేసి వాళ్ళు కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఓవరాల్గా మనం గమనించినట్లయితే పోలీసులు చాలా తీవ్రంగా తిప్పలబడుతున్నారు. పోలీసులు పట్టించుకోవట్లేదని ఆమంటుంది కానీ పోలీసులు చాలా తీవ్రంగా తిప్పలు పడుతున్నారు పాపను కనిపెట్టడానికి. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు మాత్రము విఫలమవుతున్నారు. ఎందుకంటే ఆనవాళ్ళు దట్టమైనటువంటి దండకారణ్యం, అది అక్కడ ఆనవాళ్ళు పసిగట్టడం అనేది చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది. ఇంకో అంశం ఏంటంటే బొమ్మ. ఈరోజు పలు న్యూస్ ఛానళ్ళు, ప్రముఖ న్యూస్ ఛానళ్ళు అన్నీ కూడా పోయి ఆడపోయి కవరేజ్ చేసినాయి. బొమ్మ, 2 బొమ్మలు ఉన్నాయి ఏడా మన ఇది ఫెన్సింగ్ ఏదైతే ఉందో, ఫెన్సింగ్ కానుకొని తోట కానుకొని ఉన్నటువంటి ఫెన్సింగ్ లో ఇదిగో బొమ్మ. ఈ బొమ్మలు హల్చల్ అవుతా ఉన్నాయి న్యూస్ ఛానల్. ఈ బొమ్మలు ఎవరు పెట్టిరు? ఈ బొమ్మలకు మొత్తం బ్లడ్ ఉంది, అక్కడ ఎవరు పెట్టిరు? అమాస టైము, అమాస రోజు 2 బొమ్మలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? జాహ్నవి అమాసకు దగ్గరలో పోయింది కాబట్టి అమాస రోజు ఎవరైనా చేతబడి చేసిరా, ఆ చేతబడి బలియనిక తీసుకుపోయిరా అనే కోణంలో కూడా ఉన్నాయి. ఈ అనుమానాలు అయితే ఇంకా విపరీతంగా వచ్చినాయి న్యూస్ ఛానళ్ళలో. అసలు వాస్తవం ఏందనేది ఎవరికి తెలియదు కానీ ఎవరి నోటికి వచ్చింది వాళ్ళు మాత్రం చెప్తా ఉన్న వర్షన్స్. ఇక్కడ ఈ బొమ్మలు ఎందుకు ఉన్నాయి, అసలు ఎవరు పెట్టిరు? జాహ్నవిని తీసుకెళ్లిన వాళ్ళు పెట్టిరా? కిడ్నాప్ చేసిన వాళ్ళు పెడతారా? కిడ్నాప్ చేసిన వాడికి ఇండికేషన్ కోసం పెట్టిపోతాడా? కాదు. చేతబడి చేసినోడు పెట్టిండా? చేతబడి చేసినోడు ఈ కొనుకొచ్చిన బొమ్మలు పెట్టాడు.
జనరల్గా ఊర్లలో చూస్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు, సినిమాలలో కూడా చూస్తూ ఉంటాం, ఆడే బట్టతో ఏదో తయారు చేసి కూర్చుతూ ఉంటాడు, అట్లా ఆ రకంగా కూడా ఉండదు. కానీ ఈ బొమ్మలు ఎవరు పెట్టిరు, దానికి బ్లడ్ ఎట్లా వచ్చింది అనేది ఇగో ఇప్పుడు ఎల్లో కలర్ దాని పైన బ్లడ్ మార్కలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. బ్లడ్ మార్కలు కూడా ఉన్నాయి. ఇది డిజైన్ యాక్చువల్గా రెడ్ గా కనిపించేది. ఇంకొకటి మన బొమ్మ చూసినా దానిపైన బ్లడ్ మార్కలు ఉన్నాయి, రెడ్ గా అక్కడక్కడ. అసలు ఆ బ్లడ్ మార్కలు ఏంటివి అనే అనుమానాలు వస్తున్నాయి. కానీ వాస్తవికంగా ఏంటంటే జాహ్నవి తప్పిపోయింది కాబట్టి ఇగో దీనిపైన రెడ్ ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ప్రాంతం అంతా కూడా రెడ్ గా మరకలు ఉన్నాయి. అది బ్లడ్డా అనే కోణంలో కూడా అనుమానాలు వచ్చినాయి. కానీ వాస్తవం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి ఏం చెప్పిండంటే, మేము జాహ్నవిని పసిగట్టడం కోసం, అంటే వన్యప్రాణులు అనేటివి నిజంగానే ఇట్లాంటి బొమ్మలను అట్రాక్ట్ ఇట్లా పెడితే నిజంగానే చిన్నపిల్లల కోసం అవి ఇట్లకెళ్ళేమన్నా అంటే అలవాటు పడి ఉన్నాయా? జాహ్నవిని తీసుకెళ్ళినప్పుడు ఇట్లాంటి బొమ్మలు కనిపించినప్పుడు కూడా అబ్వియస్లీ చిన్నపిల్లలు అని చెప్పి అటాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వాటిని అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పేసి బొమ్మలు మేము విధంగా పెట్టినాం తప్ప ఇక్కడ ఏం పెద్ద విశేషం ఏం లేదని చెప్పేసేమో పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఈ విషయాన్ని ఓ మొర్రో అది ఎందుకు వచ్చింది, అది ఎట్లొచ్చింది, ఆడ బొమ్మలు ఎందుకు పెట్టిరు, దానికి బ్లడ్ ఎందుకుంది, ఇవన్నీ అంటే విషయం ఏందో తెలియదు. అప్పుడప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు అంటుంటారు, డబ్బాచారం ఏమో బాబా ఏదో వెరైటీ డైలాగులు వేస్తుంటారు. ఈ డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఆ న్యూస్ ఛానల్లో డబ్బాలు కొట్టుకోవడానికి మనకు వచ్చినాయి. ఇక గది వాస్తవం ఏంటంటే పోలీసులు పెట్టిరు, అయిపోద్ది కావద్దు, ఎవరు కూడా పర్సన్ కాకూరి, ఆ బొమ్మలు ఎందుకు కాదు, పోలీసులే వన్యప్రాణులను పసిగట్టడం కోసము అసలు అవి అటాక్ చేస్తున్నాయా, నిజంగానే చిన్నపిల్లల మీద అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయా, చేసినాయా అనేది తెలియాలంటే ఇట్లా బొమ్మలు పెడితే అర్థమైపోతుంది అన్న కోణంలో పెట్టారు. ఇది వాస్తవం. సో ఓవరాల్గా జాహ్నవికి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా ఈ విధంగా, అంటే 6 తారీఖు రోజు మిస్ అయింది, 9 తారీఖు రోజు జాహ్నవితో పాటు వెళ్ళిపోయినటువంటి డాగ్ ఇంటికి తిరిగి వచ్చింది. ఆ సిచ్యువేషన్లో ఇంటి దగ్గర అందరూ కూడా కూంబింగ్ ఉండడం, అంటే జనాలందరూ ఉండడం వల్ల భయపడి వెళ్ళిపోయింది. మళ్ళీ 12 తారీఖు రోజు మళ్ళీ యువకులందరూ పట్టుకురు. ఆ యువకులు పట్టుకొని ఏం చేసి 13 తారీఖు రోజు దాని మీదకు ఒకటి GPS ట్రాకర్ అమర్చిరు. ఆ GPS ట్రాకర్ అమర్స్తే 13 తారీఖు రోజు సాయంత్రం కల్లా అది ఖతమైంది. ఎందుకంటే అది బెల్ట్ బిగ్గర్ అయితే చచ్చిపోయిందా, లేకపోతే దానికి బాడీకి డీహైడ్రేట్ అయితే చచ్చిపోయిందా, ఇంకా ఇతర ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఆ కుక్కకు, లేకపోతే నిజంగానే ఎవడన్నా మందు పెట్టిండా, విషం పెట్టిండా, ఇన్ని కోణాలు ఉన్నాయి. ఇవన్నీ బయటపడాలంటే ఏం జరగాలి, మనకు ఏం తెలవాలి? ఇప్పటికీ 10 రోజులు అవుతుంది, ఎక్కడ దొరకలే ఆనవాళ్ళు. సో మరి ఇవన్నీ బయటపడాలంటే ఏం తెలవాలి? ప్రస్తుతం ఆ కుక్క డెడ్ బాడీకి ఏవైతే శాంపిల్స్ తీసుకుపోయారో ఆ శాంపిల్స్ రిజల్ట్స్ తెలవాలి. ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నిజంగానే ఆ డాగ్ ఎట్లా చనిపోయింది అనేది తెలవాలి. అది తెలిసినప్పుడు చిన్న క్లూ పాయింట్ బయటపడచ్చు. నిజంగా అది హెల్తీగా ఉండి డిహైడ్రేట్ అయ్యి చనిపోయింది అంటే మాత్రం ఇంకా పెద్ద పరిచయం ఉంటుంది. విషయం ఎట్లా, అసలు జాహ్నవి ఎక్కడ పోయింది, పోని కుక్క పోతే పోయింది అనుకుంటారు, జాహ్నవి ఎట్లా మిస్ అయింది, మరి ఇది డిహైడ్రేట్ అయి చనిపోయింది, దీనికి ఎవరు కూడా ఏం చేయలేరు. కానీ దీనికి డిహైడ్రేట్ కాకుండా ఇది ఖచ్చితంగా ఇంటెన్షనల్గా డాగ్ పైన కూడా అటాక్ జరిగిందంటే మాత్రం చాలా పెద్ద సీరియస్ కేసు ఇది. ఎందుకంటే చాలా ఇంటెన్షన్ తోటి అటాక్ చేశారు కాబట్టి ఇక అప్పుడు పోలీసు వాళ్ళకి ఇంకో పెద్ద తలకాయ నొప్పి. అసలు వెతకడం ఎక్కడ ఏంది ఏడున్నది, ఇవన్నీ పెద్ద ఈ లొల్లు. ఇప్పటికే అటవీ ప్రాంతంలో యూట్యూబర్స్ అంతా కూడా ఏదో చిన్న గుహ చూపించి ఆ డ్రోన్ విజువల్స్ చూపించి ఇగో ఈ గుహలోనే ఉన్నది జాహ్నవి అని కూడా తంబులు పెడతారు, ఇగో ఇక్కడే ఉన్నది జాహ్నవి అని. అవన్నీ కాదు. వాస్తవం ఏంటంటే ఇక్కడ 9 తారీఖు ఆమె 6 తారీఖు మిస్ అయితే 9 తారీఖు డాగ్ రిటర్న్ వస్తే మళ్ళీ డాగ్ వెళ్ళిపోయిన తర్వాత 12 తారీఖు అది వచ్చిన తర్వాత 13 తారీఖు వీళ్ళు GPS ట్రాకర్ దానికి అమర్చి డాగును మళ్ళీ ఇడిచిపెడితే ఆ GPS ట్రాకర్ పెట్టి 13 తారీఖు రోజు ఈవినింగ్ డాగ్ చనిపోయింది. అక్కడ అసలు విషయం బయటపడడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఇక్కడ ఆధారాలు కేవలం తల్లిదండ్రి డాగే ఉంది, ఇంకెవ్వరు లేరు, మూడో వ్యక్తి లేదు. ఇంకో మూడో వ్యక్తి గురించి కూడా ఒకటి తెలిసింది. మూడో వ్యక్తి ఆయన పేరు ఏంటంటే ఆయన గురించి ఎందుకని ఆయన కొంచెం మెంటల్గా స్టెబిల్గా లేడన్నమాట. అట్లాంటి వ్యక్తి ఆ ఏరియాలో తిరుగుతుంది. జాహ్నవి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ వ్యక్తి చూసి జాహ్నవిని వాళ్ళ ఇంటికి మళ్ళీ చేర్చుదామని దగ్గరికి పోయే క్రమంలో కుక్క అతని మీదకి పోయిందంట. కుక్క అతని మీదకి పోయిందని చెప్పేసి ఎవరైనా భయపడి, జనరల్గా అతనికి మెంటల్ స్టెబిలిటీ బాగలేదన్నట్టు తెలిసింది. ఇక మరి పోలీసులు కూడా అదే విషయం ధృవీకరించారు, నేను చెప్తున్న అంశం కాదు. ఇక మరి అతను మళ్ళీ తర్వాత తన తల్లికి చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు విషయం గ్రహించి అరే జాహ్నవి బయట పోయిందా, ఎక్కడ పోయింది, ఏం కథ అనేది అప్పుడు హైపద్దిని ఆడావుడి గప్పుడు చేసిరు అన్నట్టు తెలుస్తుంది. ఆ మూడో వ్యక్తి చూసిన వ్యక్తి ఇంటికి తీసుకొద్దాం అనుకున్నా కూడా డాగ్ సహకరించలేదు. డాగ్ అంటే కుక్క అటాక్ చేసింది అతని పైన. అటాక్ చేసే క్రమంలో ఇతను భయపడి రిటర్న్ వెళ్ళిపోయాడు. అప్పుడు జాహ్నవిని ఇంటికి తీసుకురాలేకపోయాడు. ఇక్కడ క్లోజెస్ట్గా ఈ 3 విషయాలు, డాగ్ ఒకటి జాహ్నవికి క్లోజెస్ట్గా, ఇంకొకటి పేరెంట్స్ ఇద్దరు కళ్ళ ముందు ఉంది చూస్తూ ఉన్నారు, మూడవది ఆ మూడవ చూసిన వ్యక్తి. ఇవి
అసలైనటువంటి ప్రధాన అంశాలు. ఇక మరి నిజంగానే ఇక్కడ ఇదంతా కూడా అటవీ ప్రాంతం, ఆదివాసులు ఏమైనా కిడ్నాప్ చేశారా, నిజంగానే ఇంటెన్షనల్గా ఎవరైనా ఈ విషం ఇచ్చి, ఈ డాగ్కి విషం ఇచ్చి ఆమెను కిడ్నాప్ చేశారా, తెలియక మరి నిజంగా జాహ్నవినే అడవిలోకి వెళ్ళిపోయి ఎక్కడన్నా ప్రమాదంలో చిక్కుకుందా, ఇక్కడ పేరెంట్స్ అంటే కుటుంబ సభ్యులు ఏమన్నా తీరకాసు వ్యవహారం చేసిర్రా తెలిసి తెలియక, లేదు ఇంకెలాంటి ఆధారాలు ఉన్నాయి జాహ్నవిని పట్టుకోవడానికి అనేటివి మాత్రం ప్రస్తుతం సస్పెన్స్గానే ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ విషయంలో క్లారిటీ లేదు. ఈ విషయాలని క్లారిటీ రావాలంటే మాత్రం ఖచ్చితంగా రేపు ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఆ డాగ్ వ్యవహారం బయటపడాల్సిందే. ఇది ఈరోజు ప్రధానమైనటువంటి జాహ్నవికి సంబంధించినటువంటి అంశము. మరి జాహ్నవికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఫాలో అవుతూనే ఉంటాము. ఇక మరి రేపు కూడా జాహ్నవికి సంబంధించినటువంటి ఎట్లాంటి అప్డేట్ వచ్చినా కూడా మీ ముందుకు ప్రతి నిమిషం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పొలిటికల్ న్యూస్.